ఈరోజు ఉల్లిపాయ పకోడీ చేసుకుందామా గాయ్. చూడండి మా అమ్మ ఏమేమి వేసావమ్మా. శనగపిండి, జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లము, కొత్తిమీర, కరివేపాకు, వంట సోడా, కొంచెం కారం, కొంచెం మసాలా వేసి నీట్గా కలుపుకోవాలి. పెట్టి స్టవ్ ఆన్ చేయాలి. పకోడీ పిండి కడాయిలో నూనె పోసి వేడి చేస్తున్నాను. నూనె మంచిగా కాగిన తర్వాత మనం వేడి పకోడా రెడీ. కాదు, పిండిని తీసి కొంచెం వేయాలి. చూడండి ఎలా కాగుతుందో. కొంచెం ఇలా వేసుకుంటే లాస్ట్లో ఎలా వచ్చిందో చూపిస్తాము. వేడి పకోడీ ఇలా తిప్పుకుంటూ కాగేంత వరకు నూనెలో పకోడీని వేయించాలి. చూడండి కలర్ఫుల్గా తయారవుతుంది కదా. ఇలానే పకోడీ రెడీ అయిపోతుంది అండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలా ఉంచిన తర్వాత మంచిగా కాగిపోయింది పకోడీ. చూడండి కలర్ కూడా మంచిగా వచ్చింది, బ్రౌన్ కలర్లో వచ్చింది. చూడండి ఇలా వస్తే బాగా కాగినట్టు. ఇంకా 2 నిమిషాలు ఉంటే ఇంకా మంచిగా కాగుతుంది. అప్పుడు తీసేసి కరకరలాడి పకోడీ తినేయచ్చు. అలా తీసి నూనె అంతా అయిపోయేంత వరకు ఉంది. ఇలా పక్కన ఒక గిన్నెలో తీసి పెట్టేసుకుంటే వేడి పకోడీ మన చేతిలోకి వచ్చేసినట్టే. ఇంకా మిగిలిన పిండితో కూడా అలానే పకోడీలు వేసేయాలండి. ఇలానే మిగిలిన పిండితో మొత్తము నూనెలో వేసి వేయించేసి తీసి పెట్టేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా సూపర్ ఉంది. వేడి పకోడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి గైస్ ఎంత క్రిస్పీగా ఉందో. చూడండి చాలా బాగుంటుంది. చాలా టేస్టీ అండ్ క్రిస్పీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి. ఓకే బాయ్.